దీప శ్రీమంతానికి వచ్చిన పారిజాతం కూతురు శివనారాయణ కుటుంబం ముందు బయటపడ్డ గుండె పగిలే నిజం. మరిదంతా ఎలా జరిగిపోతుంది? అసలు శివనారాయణ కుటుంబం ఏం నిజం తెలుసుకుంది? మరి పారిజాతానికి కూతురు కూడా ఉందా? అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. జోష్న నిజ స్వరూపం బయటపడాలని కోరుకునే వాళ్ళు వెంటనే మా వీడియోనైతే లైక్ చేసేయండి. ఇక కాంచన అయితే చెప్తూ ఉంటుంది దీపా కార్తీక్ ఇద్దరితో కూడా, జోష్నతో జాగ్రత్తగా ఉండండి, దాని మాటలు వేరుగా ఉన్నాయి, చేతలు వేరుగా కనిపిస్తున్నాయని కాంచన చెప్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తే దాసు కార్తీక్తో మాట్లాడడానికి వస్తాడు. కార్తీక్, నిజమే, మా మా కాంచన చెల్లమ్మ చెప్పింది నిజమే, జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే జోష్న రోజు రోజుకి తన బుద్ధి మందగిస్తున్నట్టుగా మతిపోతున్నట్టుగా ప్రవర్తిస్తుంది. అందుకనే జాగ్రత్తగా ఉండడం మంచిదేరా అని చెప్పేసి జోష్న మాట్లాడిన మాటలన్నీ కూడా కార్తీక్ దగ్గర చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నా మనవరాలు, అదే నా మనవరాలు లాంటి దీప కాపురాన్ని నాశనం చేస్తాను అంటే ఊరుకొనేది లేదు అని చెప్పేసి జోష్న పారిజాతానికి వార్నింగ్ అయితే ఇస్తుంది. ఇక్కడ చూస్తే ఇక దశరథ సుమిత్ర మాట్లాడుకుంటూ ఉండగానే అక్కడికి శివనారాయణ అయితే వస్తాడు. ఏంటి దశరథ, ఏం జరుగుతుంది? ఏమంటుంది సుమిత్ర? ఏం లేదులే నాన్న, తను అక్కడ జరిగిన విషయాన్ని ఇంకా అలా మోసుకుంటూ ఉంది. దీపని అపార్థం చేసుకుంది. ఆ క్షణం నాకు కూడా అలానే అనిపించిందిరా. దీప్ ఎందుకు అలా మాట్లాడిందో నాకు కూడా అర్థం కాలేదు. అదేం లేదు నాన్న, నీకు నాకు తెలిసిన విషయమే కదా. కాకపోతే సుమిత్రకి తన కూతురు మీద ఉన్న గుడ్డి నమ్మకం కారణంగానే ఇలా జరుగుతుందంతే, అంతకు మించి ఏం కాదు అని చెప్పేసి అక్కడ సర్ది చెప్తాడు దశరథ. అయితే ఇక దీప కార్తీక్తో అంటూ ఉంటుంది, బావా అసలు ఏం జరుగుతుంది? జోష్న గురించి నిజం బయట పెట్టే ఛాన్స్ లేదు. రోజు రోజుకి అమ్మ ముందు నన్ను శత్రువులా చూపిస్తే అమ్మ నా మీద కోపాన్ని పెంచుకుంటుంది. అప్పుడు పరిస్థితులు మరింతగా మారిపోతాయి. ఏదో ఒకరోజు జోష్న తన కూతురు కాదు అనే నిజాన్ని తెలుసుకుంటే అమ్మ తట్టుకోగలదా అని చెప్పేసి దీప అంటూ ఉండగానే అన్నిటికీ అత్తని ప్రిపేర్ చేసిన తర్వాతే జోష్న నోటి వెంటే నిజం బయటపడేలా చెయ్యాలి. ఖచ్చితంగా ఆ రోజు వస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు జోష్న తనంతట తానుగానే నిజాన్నైతే బయట పెట్టేస్తుంది. నువ్వు ఎదురు చూస్తూ ఉండు. ఆ రోజు వచ్చిన వెంటనే తన నోట్లోంచి నిజం తనకి తెలియకుండానే బయటకు వస్తుంది అని చెప్పేసి కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు. ఇక పారిజాతమైతే మనవరాలు గురించి, మనవరాలికి పుట్టబోయే బిడ్డ గురించి, అలాగే శివనారాయణ ఆస్తిని తన మనవరాలు అనుకుంటున్న దీపకు ఎలా వెళ్ళేలా చేయాలో అని ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇక నేనిప్పుడు వాడికి చెప్పినా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే దాసు ఆస్తి అంతస్తుల గురించి ఆలోచించడు. మంచితనం అంటూ వాడు ఎప్పుడూ కూడా ఆ సంఖలో ఒక సంచేసుకుని మంచితనాన్ని ఆ సంచిలో మోసుకుని తిరుగుతూ ఉంటాడు. మంచితనానికి రోజులు ఎక్కడున్నాయి? ఈ రోజుల్లో డబ్బుకి ఉన్న విలువ ఎక్కడుంది? చూడు, నా మనవరాలు పని మనిషిలా బ్రతుకుతుంది. ఈ ఇంటి వారసురాలు కాబట్టి జోష్న మహారాణిలా బ్రతుకుతుంది. డబ్బున్న వాళ్ళకి లేని వాళ్లకు తేడా అదే. అందుకనే నా మనవరాల్ని కూడా ఈ ఇంటి మహారాణిని చెయ్యాలి ఏదో రకంగా అని చెప్పేసి పారిజాతమైతే అనుకుంటూ ఉంటుంది. సుమిత్ర జోష్న దగ్గరికి వచ్చి, అమ్మ జోష్న, ఏం చేస్తున్నావు? అమ్మ ఏం లేదు మమ్మీ, నేనేం చేయట్లేదు. ఏంటి ఇలా వచ్చావు? నీతో కాసేపు మాట్లాడాలనుంది, నీ దగ్గర కూర్చోవాలనుంది. కూర్చో మమ్మీ, ఇలా కూర్చో అని చెప్పేసి తన తల్లి పక్కన అలా కూర్చుంటుంది. అమ్మ జోష్న, ఇప్పటి వరకు ఏవేవో జరిగిపోయాయి. నువ్వు కూడా దీప విషయంలో తప్పులు చేశావు. దీప కూడా నీ మీద కోపంగా ఉంది. కోపాలు తాపాలు పక్కన పెట్టి నువ్వు సంతోషంగా పెళ్లి చేసుకుంటే ఇక ఎవరికి ఎలాంటి సమస్య ఉండదు. నువ్వు పెళ్లి చేసుకుంటానని మాటిచ్చావు, అన్నట్టుగానే నువ్వు పెళ్లి చేసుకుని తీరాలి. మాటిచ్చాను కదా మమ్మీ, ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకుంటాను, ఇందులో ఎలాంటి మార్పు లేదు అని చెప్పేసి జోష్న అంటూ ఉంటుంది. నాకు తెలుసు, నా కూతురు ఒక్కసారి మాటిచ్చింది అంటే ఖచ్చితంగా ఆ మాట మీద నిలబడుతుందని. త్వరలోనే ఒక మంచి సంబంధం చూసి నేనే నీకు పెళ్లి చేస్తాను. మమ్మీ, నేను బావకి చెప్పాను కదా, వాడు చూస్తే ఏంటి, మేం చూస్తే ఏంటి, ఎవరు చూసినా సరే ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయడమే కదా కావాలి.
అందుకనే మా ప్రయత్నాలు మేము కూడా చేస్తాము. నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏమీ కూడా మనసులోకి రానివ్వకుండా ప్రశాంతంగా ఉండు అంటూ కూతురు మీద అమితమైన ప్రేమను చూపించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సుమిత్ర. అయితే సుమిత్ర కూతురు మీద చూపిస్తున్న ప్రేమని, దీప మీద పెంచుకుంటున్న ద్వేషాన్ని చూసి కాస్త ఇబ్బంది పడుతూ ఉంటాడు దశరథ. కన్న కూతురు మీద ద్వేషాన్ని పెంచుకుంటుంది, కూతురు కానీ కూతురు మీద ప్రేమని పెంచుకుంది. ఇప్పుడు నిజం చెప్పే సిచ్యువేషన్లు కూడా కనిపించడం లేదు. దీపకి చూస్తే నెలలు నిండుతున్నాయి. దీపను ఈ ఇంటికి తీసుకొచ్చి మేము కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఫస్ట్ డెలివరీ టైంలో తను ఎలా అసలు అక్కడ బిడ్డని కందో, అసలు తను ఏ సిచ్యువేషన్లో ఉందో మా కంటికి తెలియదు. మాకు కంటికి కనిపించినంత దూరంలో తను ఉండిపోయింది. అప్పుడు నా కన్న కూతురని కూడా తన గురించి నాకేమీ తెలియదు. కానీ ఇప్పుడు కూడా నేను నా కన్న కూతురు కళ్ళ ముందు కడుపుతో ఉన్నప్పుడు కూడా తీసుకురాలేకపోతే తండ్రిగా నా జీవితానికే అర్థం లేదు. అలా అని సుమిత్రకి చెప్పలేకపోతున్నాను. ఏదైనా ఏర్పాటు చేస్తే జోష్న దాన్ని చెడగొట్టి తీరుతుంది. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇలా ఆలోచించుకుంటూ ఉండగానే ఈలోగా అక్కడ వైరా కూడా ద్వేషాన్ని పెంచుకుని ఎలాగైనా సరే జోష్న గురించి వివరాలు సేకరించడం మొదలు పెడతాడు. అన్ని విధాలుగా ఇక జోష్న గురించి వివరాలైతే సేకరిస్తూ ఉంటాడు. ఇలా రోజులు నెలలు గడుస్తూ ఉంటాయి. పగలు ప్రతీకారాలు. ఇక అక్కడ కార్తీక్ని పెళ్లి చేసుకోవాలనే జోష్న ఆలోచన, పంతాలు, పట్టింపులు, ఛాలెంజ్లు ఇంకివే వీళ్ళ మధ్య నడుస్తూ ఉంటాయి. ఇలా జరుగుతూ ఉండగానే దీపకు ఇక శ్రీమంతం టైం అయితే రానే వస్తుంది. ఎన్నో రకాలుగా ప్రయత్నించి దీప ప్రెగ్నెన్సీని పోగొట్టడం కోసం, దీప అడ్డు తొలగించుకోవడం కోసం ఈలోగా చాలా ప్రయత్నాలు చేస్తుంది జోష్న. ఎన్ని ప్రయత్నాలు చేసినా దీపకు కవచంలా నిలబడతాడు కార్తీక్. అయితే అలా కార్తీకు దీప విషయంలో కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తాడు. ఇలా శ్రీమంతం సమయం రావడంతో సుమిత్ర, నీకో విషయం చెప్పాలి. ఏంటండి? ఏంటా విషయం? ఇక దీపకి శ్రీమంతం చేయాలి కదా, మీరెందుకండి అంతగా ఆరాటపడుతున్నారు? అదేంటి సుమిత్ర అలా మాట్లాడతావు? దీపని మన కన్న కూతురు అనుకున్నాం. అలాంటప్పుడు నాకు కాకపోతే ఇంకెవరికి ఉంటుంది? అదే జోష్న అదే స్థానంలో ఉంటే నువ్వు ఇలానే వదిలేస్తావా? జోష్నకి దీపకి పోలికేంటండి? ఇద్దరు కూతుళ్ళు అనుకున్నప్పుడు ఇద్దరు ఒకేలా మనం ఉండాలి కదా, వాళ్ళ మీద ప్రేమ కూడా ఒకేలా ఉండాలి కదా. మరి నువ్వెందుకు అలా ఆలోచించలేకపోతున్నావు? నేను ఆలోచించలేను. నేను జోష్న స్థానంలో ఎవరిని ఊహించుకోలేను. ఈ విషయంలో మాత్రం నా మనసులో ఎలాంటి మార్పు లేదు. దీప శ్రీమంతం చెయ్యాలని మీరంటున్నారు కాబట్టి అమ్మా నాన్న స్థానంలో నిలబడి దీప శ్రీమంతం చెయ్యగలను. కాకపోతే జ్యోత్స్న స్థానాన్ని మాత్రం ఇవ్వలేను అని చెప్పి సుమిత్ర అంటూ ఉంటుంది. నీకు నిజం ఎప్పటికి తెలుస్తుందో, నువ్వు ఎప్పటికి మారుతావో ఏంటో నాకు అర్థం కావడం లేదు. మన కన్న బిడ్డకు మన ప్రేమను ఇంకెప్పటికీ అందించలేమా అని దశరథ్ అనుకుంటూ ఉంటాడు. ఈ లోకాన్ని పారిజాతం కూడా మనవరాలు శ్రీమంతం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. శ్రీమంతం చెయ్యాలి కదా అని చెప్పేసి ఇంక దశరథ్ దగ్గరికి వచ్చి అడుగుదాము అనుకునే లోపులోనే దశరథే శ్రీమంతం టాపిక్ తీసుకురావడం, శ్రీమంతానికి ముహూర్తం పెట్టించుకోవడం, ఫలానా డేట్లో శ్రీమంతం ఉందని చెప్పడం కూడా జరుగుతుంది. దశరథ్ ఎంత మంచివాడో, నా మనవరాలి గురించి దశరథ్ ఎంతగా ఆలోచిస్తున్నాడో, నా మనవరాలికి నేను చెయ్యాలి అనుకున్న ముచ్చట్లన్నీ దశరథ దగ్గరుండి జరిపిస్తున్నాడు. సుమిత్రను కూడా దశరథే ఒప్పించుంటాడు. అందుకే సుమిత్ర కూడా ఏం మాట్లాడడం లేదు. మీరేంటండి ఏం మాట్లాడరేంటి? దశరథ ఒక నిర్ణయం తీసుకున్నాడు. నా మనవరాలు లాంటి దీపకు శ్రీమంతం చేస్తానంటే నేనెందుకు కాదంటాను? అందుకనే ఇంకా ఆ విషయంలో ఎలాంటి ఆర్గ్యుమెంట్లు అవసరం లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. అయితే ఏంటి మీరు ఎవరి మట్టికి వాళ్ళు దీపకి తెగ పట్టం కట్టేస్తున్నారు? శ్రీమంతాలు ఇవన్నీ మనకి అవసరం కాదు కదా. ఆ ఇంటికి వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక అవమానాన్ని మోసుకుని రావడం తప్ప దాని గురించి నువ్వే మాట్లాడాలి. ఈ ఇంట్లో ఉంటున్న దీప, కార్తీకు, ఈ ఇంటికి అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతున్న కాంచన, అలాగే శ్రీధర్, వీళ్ళందరినీ ఏదో రకంగా టార్గెట్ చేసి అవమానించి ఎప్పటికప్పుడు ఇంటి ఆడబడుచైన కాంచన చేత కన్నీరు పెట్టించి బాధపడేలా తన మనసుని గాయపరిచి ఇక్కడి నుంచి పంపించే నువ్వు కూడా ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత అవమానాల గురించి మాట్లాడుతున్నావా? అవును,
పారిజాతం నిజమే చెప్పింది. ఈ మధ్య కాలంలో అప్పుడప్పుడు నిజాలు బాగానే మాట్లాడుతుంది. నువ్వు ఎన్నోసార్లు ఆ కుటుంబాన్ని బాధ పెట్టావు, అయినా సరే కార్తీకు దీప తల వంచుకుని నిలబడ్డారే తప్ప ఏ రోజు కూడా ఈ ఇంటికి రాము అని అనలేదు. ప్రతిరోజు వాళ్ళ పనిని వాళ్ళు పూర్తి చేసుకునే వెళుతున్నారు. అది మంచితనానికి మారుపేరైన మనుషులంటే వాళ్ళు. అలాంటప్పుడు మనకెందుకమ్మా ఈ పంతాలు పట్టింపులు అని చెప్పేసి ఇక శివనారాయణ అయితే అంటూ ఉంటాడు. ఇదిలా జరుగుతూ ఉండగానే ఇప్పుడు దీపకి శ్రీమంతం. దీప నా మనవరాలు. దీపకి కన్న తల్లి ఎలాగూ లేదు. ఇంతకాలం నాకు దూరమైన నా కన్న కూతురు దీప మేనత్తైనా ఇక్కడికి వస్తే బాగుంటుంది కదా. తనైనా ఇక్కడ దీప పక్కన ఉంటే నాకు కాస్త మనశ్శాంతిగా ఉంటుంది. ఎన్నో ఏళ్లగా ఈ ఇంటికి రావడం మానేసింది. అది ఉందో లేదో అని కూడా ఎవ్వరికీ గుర్తు కూడా లేదు. అయినా నా కూతురు గురించి ఎవరు పట్టించుకుంటారులే. అప్పుడప్పుడు దాసే వెళ్ళి వస్తూ ఉంటాడు. వాడు వెళ్ళి రావడం తప్ప నేను కూడా ఎప్పుడు దాన్ని చూడ్డానికి వెళ్ళలేదు. కానీ ఇప్పుడు మేనకోడలి శ్రీమంతానికి అది లేకుండా ఎలాగూ, నేను దాన్ని తప్పకుండా రమ్మని పిలుస్తాను అని చెప్పేసి ఇక తన కూతురికైతే ఫోన్ చేసుకుంటుంది. ఇక అలా ఎప్పుడైతే పారిజాతం ఫోన్ చేస్తుందో, ఇన్నేళ్లగా గుర్తుకు లేని కూతురు నీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా? ఏం చేస్తాను, పరిస్థితులు అలా వచ్చాయి. ఇక నిన్ను అలాగే మీ అన్నయ్య దాసుని దూరం చేసుకునే పరిస్థితి నాకు వచ్చింది. నేను ఏమీ చేయలేని నిస్సహాయరాల్లా ఉండిపోయాను. మీరు ప్రేమించి పెళ్ళిళ్ళు చేసుకోవడమే నాకు మీరు దూరం అవడానికి కారణం. అలా అని దాసుని వదిలేయలేక, అలాగే ఇక వాడిని ఈ ఇంటికి తీసుకురాలేక ఎన్నో కష్టాలు పడ్డాను. నాకు తెలుసులే నువ్వేం చేశావో, ఏం జరుగుతుందో, అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఇవన్నీ కూడా నాకు తెలుసు. ఏంటే నీకెలా తెలిసే? ఎప్పుడు ఇక్కడికి వచ్చింది లేదు, వెళ్ళింది లేదు. అలాంటప్పుడు నువ్వెలా తెలుసుకున్నావు? అక్కడికి వస్తేనే అక్కడ విషయాలు తెలుస్తాయా ఏంటి? నువ్వెవరు? నా కన్న తల్లివి. నా కన్న తల్లి క్షేమంగా ఉందో లేదో, ఆ ఇంట్లో పరిస్థితులు ఏంటో ఆ మాత్రం తెలుసుకోలేకుండా నేను లేను. అందుకనే ఇప్పుడు నువ్వు శ్రీమంతానికి ఫోన్ చేసినా రావాలి అనుకోవడం లేదు. లేదే, నువ్వు ఇప్పటికైనా రాకపోతే ఇంకెప్పటికీ మనం కలవలేవేమో. ఇప్పుడు వస్తే ఇదే మంచి సమయం కాబట్టి ఏదో రకంగా మన కుటుంబాలు మళ్ళీ కలుస్తాయి. ఆయన నిన్ను క్షమించొచ్చు కూడా. అందుకనే ఇప్పుడు రావే. ఏళ్ళు గడిచిపోయాయి కాబట్టి కోపాలు, పంతాలు, పట్టింపులు ఇవన్నీ కూడా చాలా మటుకు దూరమైపోతాయి. ఇకనైనా మంచిగా ఉందాం. ఎన్నో తప్పులు చేశాము జీవితంలో, చాలా రకాల పొరపాట్లయితే నేను చేశాను. ఇక సరిదిద్దుకోలేని తప్పులు చేశాను. ఇప్పుడు సరిదిద్దుకునే అవకాశం వచ్చింది. అందుకనే నువ్వు రావాలి అని చెప్పేసి పారిజాతం అంటూ ఉంటుంది. పారిజాతం ఎప్పుడైతే అలా చెప్తుందో, తల్లి మాటను కాదనలేక ఏళ్లగా దూరమైన ఆ కుటుంబాన్ని చూసుకోవడం కోసం తన అన్నయ్య దాసుని కూడా కలిసినట్టు ఉంటుంది. తను కూడా కనిపించి చాలా రోజులైంది కాబట్టి అక్కడికి రావాలని నిర్ణయించుకుంటుంది. ఇక దీపకు శ్రీమంతం డేట్ ఫిక్స్ అవుతుంది. శ్రీమంతానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసేస్తారు. అందరూ హ్యాపీగా శ్రీమంతం అయితే మొదలు పెడతారు. ఆ శ్రీమంతంలోనే జోష్న ప్లాన్ చేసుకుంటుంది. మళ్ళీ దీప విషయంలో ఏదో ఒకటి చేసి దీప అడ్డు తొలగించుకోవాలని, దీపని చంపేయాలని చెప్పి ప్లాన్ అయితే చేసుకుంటుంది. ఇలా ప్లాన్ చేసుకున్న జోష్న మళ్ళీ ఆ శ్రీమంతానికి బయలుదేరి వెళుతుంది. అలా శ్రీమంతానికి అందరూ వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక అక్కడికి పారిజాతం కూతురు కూడా వస్తుంది. పారిజాతం కూతుర్ని చూసిన శివనారాయణ ముందు కోప్పడతాడు. మావిగారండి, ఏళ్ళు గడిచిపోయాయి. ఎన్నో ఏళ్ల తర్వాత తను మళ్ళీ ఇంట్లో అడుగుపెట్టింది. ఇక ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ప్రస్తుతానికి సంతోషంగానే ఉన్నారు. వాళ్ళు అత్తయ్యకి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళ విషయంలో ఎక్కువ జోక్యం చేసుకుని వాళ్లను తప్పు పట్టి మాట్లాడడం కూడా అనవసరం. దాసు గురించి మనకి తెలుసు, ఎంతో మంచివాడు. అలాగే తన చెల్లెలు కూడా మంచి మనిషి. కాకపోతే పరిస్థితులు వాళ్ళని అలా మార్చాయి కాబట్టి వాళ్ళు అలా ఆ టైంలో చేసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దాని గురించి వద్దు అని చెప్పనేసరికి ఇంకా ఆ క్షణంలో శివనారాయణ ఆగిపోతాడు. అలా శ్రీమంతం అయితే బాగానే జరిపిస్తారు. అన్నీ తీసుకొస్తారు, పళ్ళు పలహారాలు నగలు అన్నీ తీసుకొచ్చి దగ్గరుండి శ్రీమంతం అయితే జరిపిస్తూ ఉంటారు. కానీ జోష్ని ఊరుకుంటుందా? ఏదో ఒకటి చేయకుండా ఆ శ్రీమంతాన్ని ఎలా ప్రశాంతంగా జరగనిస్తుంది జోష్న. చూసావా బావా, శ్రీమంతం కూడా జరుగుతుంది.
అది కూడా ఈ ఇంట్లోనే జరుగుతుంది. ఇక నువ్వు ఎప్పటికీ నా గురించి బయట పెట్టలేవు. ఈ శ్రీమంతం అయ్యేసరికి పరిస్థితులు ఎలా మారిపోతాయో, దీప బ్రతికే ఉంటుందో లేకపోతే శ్రీమంతం అయ్యే లోపల ఏమైనా జరగచ్చు కదా. పిచ్చి పిచ్చి వేషాలు వేసి మళ్ళీ ఏదైనా ప్రయత్నం చేస్తే ఈ రోజుతో నువ్వు ఇక నిజాన్ని బయటపెట్టే క్షణం వచ్చేస్తుంది. ఈ ఇంటికి దూరం అయిపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుందని చెప్పేసి కార్తీక్ వార్నింగ్ ఇస్తాడు. ఏంటి భయపడుతున్నావా? అందుకే నన్ను భయపెడుతున్నావు. నువ్వు భయపెడితే భయపడిపోవడానికి ఇక్కడున్నది జోష్న. నా నోటి వెంట నిజం బయటికి రాదు. నేను చేసిన తప్పులు బయటపడవు కాబట్టి బయటికి వెళ్ళే ఛాన్సే లేదని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇలా శ్రీమంతం జరుగుతుంది. కూతురు రావడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పారిజాతం అయితే జరుగుతూ ఉండగానే ఈలోగా అక్కడ ఒక స్వీట్ అయితే తినిపిస్తూ ఉంటారు. ఆ స్వీట్ తినిపిస్తూ ఉన్న సమయంలోనే పారిజాతం కూతురు వచ్చి దీప నోటి దగ్గర స్వీట్ అయితే కింద పడేస్తుంది. ఏమైందే? ఎందుకు అలా చేసావు? ఎందుకు అలా చేశానంటే దీపని చంపడానికి అందులో విషం కలిపి ఉంది కాబట్టి. విషమా? పిచ్చి పట్టిందా? ఇది ఇంటి దగ్గర నుంచి తెచ్చింది, పైగా సుమిత్ర స్వయంగా చేసిన స్వీటు. అవును నిజమే, సుమిత్ర వదిన చేసిన స్వీటే అయి ఉండొచ్చు, కానీ ఇందులో విషం కలిపింది మాత్రం వదిన కూతురు కానీ కూతురు జోష్న. ఏం మాట్లాడుతున్నావు? కూతురు కానీ కూతురు ఏంటి? జోష్న విషం కలపడం ఏంటి? అవును, ఇంతకాలం మీకు తెలియని ఒక రహస్యం. మా అమ్మ చేసిన కుట్ర, అలాగే ఈ జోష్న ఆడుతున్న నాటకం. మా అమ్మ విషయంలో నేను అసలు ఇప్పుడున్న పరిస్థితిలో నాకు మా అమ్మ అంటే ఇష్టం, మా అమ్మకి నేనంటే ఇష్టం, కానీ నిజం బయట పెట్టకూడదు. కానీ ఇప్పుడు పెట్టక తప్పడం లేదు. అందుకే ఈ నిజాన్ని బయట పెడుతున్నాను. ఈ సిచ్యువేషన్లో ఈ నిజం తెలియకపోతే దీప ప్రాణాలైపోతాయి. ఇక్కడికి వచ్చిన ప్రతి క్షణం గమనిస్తూనే ఉన్నాను. దీప ఎంతో మంచిది, తన మంచితనమే కనిపిస్తుంది, కానీ జోష్న కుట్రలు కూడా కనిపిస్తూనే ఉన్నాయి. జోష్న మీ కన్న కూతురు కాదు. దశరథ అన్నయ్య సుమిత్ర వదనల కన్న కూతురు కాదు. దీప మీ ఇంటి వారసురాలు కాబట్టి దీపని చంపడానికి ఇందులో విషం కలిపింది. అసలు ఇదంతటికి జరగడానికి కారణం మా అమ్మ. వీళ్ళు పుట్టిన వెంటనే వీళ్ళ తలరాతని మా అమ్మ రాసి జోష్నని ఈ ఇంటి వారసురాల్ని చేసి దీపని అనాథని చేసింది. మా అన్నయ్య ఈ విషయంపై ఎంతగానో పోరాడాడు. నిజం తెలుసుకుని చెప్పడానికి ప్రయత్నించాడు, కానీ నిజం చెప్పాలని వచ్చిన తన కన్న తండ్రిని ఎక్కడ తన జీవితం నాశనమైపోతుందో, కోట్ల ఆస్తి పోతుందేమో అని ఆ ఇంటి వారసురాలుగా దీప ఎక్కడ వచ్చేస్తుందో నిజం బయటపడితే అని చెప్పి కన్న తండ్రినే చంపాలని చూసిన దుర్మార్గురాలు ఇక నా మేనకోడలు జోష్న. ఇలాంటి ఆడదాన్ని మీరు ఇంతకాలం నిజాలు తెలియకుండా ఎలా పెంచారో నాకైతే తెలియదు. మా అమ్మ ఇప్పుడు మారుండొచ్చు, మా అన్నయ్య జీవితాన్ని మార్చాలని ఆ రోజు మీ మీద పగతోలా చేసింది, కానీ మా అన్నయ్యనే చంపాలనుకున్న తన మనవరాలి గురించి మా అమ్మకి ఇప్పటి వరకు పూర్తిగా తెలీదు. ఇక దీప తన వారసురాలని అనుకుంటుంది, కానీ జోష్నే మా మా అన్నయ్య కూతురు దుర్మార్గురాలు కూడా. మా అన్నయ్య ఎప్పటికప్పుడు అన్నీ చెప్తూనే ఉన్నాడు. తనని కూడా తన కూతురు ఎంతగా అసహించుకుని ఎంత బాధ పెట్టిందో ఇవన్నీ కూడా మా అన్నయ్య చెప్తూనే వచ్చాడు. అందుకే ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను ఈ నిజం చెప్పాల్సి వచ్చింది. ఆ రోజు పగతో తప్పు చేసిన మా అమ్మ ఆ రోజు నుంచి దీన్ని ఒక దుర్మార్గురాల్లా పెంచింది. ఇది కూడా అలానే పెరిగి చివరికి ఇంటి వారసురాల్నే చంపాలని, ఆ స్థానంలోకి తను రావాలని ప్రయత్నిస్తుంది అని చెప్పి గుండెలు పగిలే నిజాల్ని అందరి ముందు బయట పెట్టేస్తుంది. అప్పటి వరకు దీప తన వారసురాలు దీపదాసు కూతురని భ్రమలో ఉన్న పారిజాతానికి కూడా మబ్బులు విడిపోతాయి. జోష్నే నా ప్రాణం, జోష్నే నా కన్న కూతురు, జోష్న స్థానంలో ఎవ్వరిని ఊహించుకోలేను అని భ్రమలో బ్రతికిన సుమిత్రకు పెద్ద షాకే ఎదురవుతుంది. ఏంటి సుమిత్ర, షాక్ అవుతున్నావా? ఇక తను చెప్పింది నిజమే. నిన్ను కాపాడింది నీ ప్రాణదాత. నీ ప్రాణదాత అంటే ఒకప్పుడు కాదు, బోన్ మ్యారో ఇచ్చి తన కడుపులో బిడ్డని కూడా చంపుకోవడానికి సిద్ధపడి నీ ప్రాణాల్ని కాపాడడానికి ఒప్పుకుంది నీ కన్న కూతురు దీప.
కడుపులో బిడ్డని స్వార్థంతో తీయించేసుకుంటుందని అందరూ అన్ని రకాలుగా అవమానించినా సరే నీకోసం నోరు మెదపకుండా మౌనంగా ఉండిపోయింది మన కన్న బిడ్డ దీప అనే నిజాన్ని బయట పెడతాడు దశరథ. ఇక సుమిత్రకు పెద్ద షాకే ఎదురవుతుంది. అలా నిజం ఎప్పుడైతే తెలుసుకుందో తన వాళ్ళు తనని చుట్టూ ఉండి ఎంతగా మోసం చేశారో బయటపడేసరికి, అలాగే శివనారాయణ కూడా షాక్ అయిపోయి ఉండిపోతాడు. తన చుట్టూ ఉంటూ పారిజాతం తనని ఎంతగా మోసం చేసిందో తెలుసుకునేసరికి ఎప్పటికీ నిజం బయట పడకూడదు అన్న జోష్నకి మాత్రం తన మేనత్త రాకతో చాలా పెద్ద షాకే ఎదురవుతుంది. నిజమైతే బయట పడిపోతుంది. ఇక అందరి ముందు నిజం బయటపడిపోవడంతో ఏం చేయాలో అర్థం కాక షాక్ అయిపోయి ఉండిపోతారు పారిజాతం, జోష్న ఇద్దరు కూడా. ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా జరగబోతుంది. ఇలా జరగాలని కోరుకుంటున్నారు. అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.